వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా వాహనాలు తరలి వెళ్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై నిలిచిన వాహనాలను క్లియర్ చేస్తున్నారు. వరుస సెలవులతో రేపు కూడా శ్రీశైలానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. మల్లన్న క్షేత్రానికి వెళ్లేందుకు సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మనం వరుసగా జామ్ అయిపోయిన వెహికల్స్ ని చూస్తున్నాము. అటుగా వెళ్లే వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. శ్రీశైలానికి వెళ్లేందుకు భారీగా భక్తులు రావడంతో వెహికల్స్ అన్నీ కూడా 3 కిలోమీటర్ల మేర స్తంభించిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోవడంతో ముందుకి కదలలేక వెనక్కి వెళ్లలేక శ్రీశైలానికి వెళ్లిన భక్తులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఆగిపోయిన ఆ ట్రాఫిక్ నంతా క్లియర్ చేసేందుకు వారు రంగంలోకి దిగారు. ఒక్కొక్కటిగా వాహనాల్ని ముందుకు కదిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అక్కడి నుండి అందిస్తారు. ప్రసాద్, ట్రాఫిక్ క్లియర్ అయినట్టేనా? పోలీసులు రంగంలోకి దిగారు అని కూడా తెలుస్తోంది. ఇప్పుడేంటి అక్కడ పరిస్థితి? ధనలక్ష్మి, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ దాదాపు 5 గంటల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 3 రోజులు సెలవు ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపు లింగాల గట్టు, అదేవిధంగా డ్యాము, టోల్గేటు, అలాగే ముఖద్వారము, సాక్షి గణపతి, ఈ 4 ప్రాంతాల్లో మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు తెలంగాణ శ్రీశైలం నుండి వచ్చే రోడ్లో మాత్రం 2.5 కిలోమీటర్కు పైనే ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రోడ్లో 3 కిలోమీటర్లకు పైనే ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాదాపు 5 గంటలు కావస్తున్న ఆ ట్రాఫిక్ని నిలవరించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం 3 రోజులు సెలవు ఉండడంతో ట్రాఫిక్ భారీ ఎత్తున రావడం జరిగింది. భక్తులు కూడా చిన్నారులు హాలిడేస్ ఉండడంతో శ్రీశైలానికి పోటెత్తిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న వైకుంఠ ఏకాదశి, ఈరోజు ఆదివారం, అదేవిధంగా రేపు సోమవారం ఉండడంతో భక్తులు భారీ ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు ఆ శ్రీశైలానికి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ శ్రీశైలంలో ఏదైతే టోల్గేటు ప్రాంతంలోనే వాహనాలు నిలిపివేస్తుంటే అక్కడికి ఏదైతే వాళ్ళు సత్రాలు, అదేవిధంగా బుక్ చేసుకున్నటువంటి రూముల దగ్గర వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ప్రతిసారి కూడా ఆ ట్రాఫిక్ను నిలవరిస్తామని చెబుతున్నప్పటికీ ఎక్కడ కూడా నిలవరించని పరిస్థితి. మొన్నటి కార్తీక మాసంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పుడు హాలిడేస్. ధనలక్ష్మి, అయితే ఈ రోజే కాదు రేపు కూడా భక్తులు భారీగానే వస్తారు అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మరి ముందస్తు జాగ్రత్తలుగా ఈ ట్రాఫిక్ నిలిచిపోకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఉన్నట్టుండి ట్రాఫిక్ పెరగడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీశైలంలో 3 రోజుల పాటు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఒక అంచనా ఏకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఏదైతే వేల సంఖ్యలో వాహనాలు రావడము, అదేవిధంగా 2 ప్రాంతాల్లో దాదాపు ఒక సైడు 2 కిలోమీటర్లు, ఒక సైడు 3 కిలోమీటర్లు, దాదాపు 5 కిలోమీటర్లు ఆ ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా శ్రీశైలానికి అంటేనే భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. సోమవారం ఉండడంతోనే ఎక్కువ భక్తులు అక్కడికి చేరుకుంటారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలనే ఉత్సాహంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. ఈ సందర్భంలో మాత్రం ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ నివారించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నివారించకపోవడంతోనే ట్రాఫిక్ మొత్తం పెద్ద ఎత్తున పెరిగింది. దాదాపు 2-3 గంటల పాటు వాహనాల్లోనే భక్తులు ఉంటున్నారు. అదేవిధంగా ఏదైతే టోల్ గేట్ గాడే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో రూములకి దగ్గరగా లేకుండా దూర ప్రాంతాల్లో ట్రాఫిక్ని ఆపివేయడంతో వాళ్ళు నడిచిపోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 కిలోమీటర్ పాటు ఉండడంతో ఆటోల్ని ఆశ్రయిస్తున్న
సందర్భం శ్రీశైలంలో కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడం, ఆటోలు మాత్రం ఏదైతే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దగ్గరికి రూముల దగ్గరికి వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. దాంట్లో మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రూములు ఉన్నాయో ఆ రూములకి వెళ్లాల్సిన ఆ సందర్భంలో మమ్మల్ని నిలవరించడం కరెక్ట్ కాదు. ఆ ట్రాఫిక్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రైవేటు అధికార యంత్రాంగం ఉంటుంది, వారిని కూడా ఈ ట్రాఫిక్కి సంబంధించి నిలువరించేందుకు ప్రయత్నం చేయాలా. మమ్మల్ని దాదాపు 2-3 కిలోమీటర్లు దూరం పెట్టి నడిచిపోమంటే ఎలా అని భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీశైలంలో మాత్రం పోటెత్తడంతో దాదాపు వేల సంఖ్యలో వాహనాలు రావడం, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. పిల్లలు కూడా 2-3 గంటల పాటు నీళ్లు లేక తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు అయితే ఏదైతే ఈగలపెంట, దోమలపెంట ఆ ప్రాంతాన్ని నుండి శ్రీశైలం డ్యాము, అదేవిధంగా టోల్ గేటు, అలాగే శిఖరేశ్వరము ఏదైతే టోల్ గేట్ ఉందో అక్కడ ప్రాంతాల్లో దాదాపు 4-5 కిలోమీటర్లు నిలిచిపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలు కూడా తాగడానికి మంచినీళ్ళు లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భవిష్యత్తులో మాత్రం శ్రీశైలంలో భక్తులు పెరిగే సందర్భంలో ట్రాఫిక్ని నియంత్రించాలని భక్తులు డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితి శ్రీశైలంలో కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.